హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ ఉలవల పులగాని ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇంకా ఈ పులగాని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఉలవల పులగంలో కాస్త నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఈ ఉలవల పులగాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా ఉలవలు వేసుకొని ఇలా మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉలవల్ని మనము ఫ్రై చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ ఉలవలంతా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఇలా అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉలవల్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా ఈ ఉలవల్ని మనము ఇలా డైరెక్ట్గా తీసుకోకుండా వీటిని మనము ఒకసారి తిరగల్లో వేసుకొని ఈ విధంగా పప్పులాగా ప్రిపేర్ చేసుకోవాలి. తిరగలు లేకపోతే రోట్లో అన్న వేసుకొని దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అన్న లైట్గా ఇలా మనము కాస్త పప్పులాగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకుని ఉలవల పప్పుని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు మనం ఉలవల పులగాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గ్లాస్లోకి ఉలవలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా ఉలవలు వేసుకుందాం. ఇలా మనము ఏ గ్లాస్తో అయితే ఉలవలు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల దాకా రైస్ వేసుకోవాలి. ఇలా ఈ ఉలవల పులగాని మనం తయారు చేసుకుంటే ఒక గ్లాసు ఉలవలు తీసుకుంటే 2 గ్లాసుల దాకా రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ రైస్ ఈ ఉలవలంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఇలా మనం ఈ రైస్ని 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకొని మరికొద్దిగా వాటర్ వేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఈ రైసు ఉలవలు 1/2 అవర్ పాటు నానిన తర్వాత ఇప్పుడు మనం పులగాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మందంగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 6 గ్లాసుల దాకా ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనము రైస్ని ఎలా అయితే వండుకుంటామో ఒక గ్లాస్కి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటాం కదా, సేమ్ అలానే మనం 3 గ్లాసుల దాకా ఇందులోకి ఉలవలు అలానే బియ్యం వేసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఉలవలు రైస్ వేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి రైస్ అలానే ఉలవలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా మనకి రైస్ అలానే ఉలవలు కాస్త ఉడికాయి కదా. ఈ విధంగా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులోకి సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ ఉలవల పులగంలో వాటర్ ఏమీ లేకుండా ఇలా అంతా బాగా ఉడికిపోయింది కదా. ఇలా అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉలవల పులగం మనకు తయారైపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం తయారు చేసుకున్నాం. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము రాయలసీమ స్పెషల్ ఉలవల పులగాని తయారు చేసుకున్నాం. ఇలా ఈ పులగాని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలానే మీరు ఒకసారి ఉలవల పులగాని ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి.